మాట్లాడినా రేపు ప్రజలే అల్టిమేట్ గా రాజకీయాల్లో రాజకీయ పార్టీలో పెట్టినప్పుడు నాయకుడు జగన్ గారిని ఏం మాట్లాడారు? మనం ఉండవలసింది జాగ్రత్త వహించింది మన దగ్గర, మీ దగ్గర నా దగ్గర మాట్లాడారు. అవన్నీ మంత్రాలా? మరి చెప్పండి. మాట విన్నాను, మాట్లాడినామండి. ఇప్పుడు వైపులా తప్పు జరుగుతుంది నాయుడు గారు. కాదండి, ఇప్పుడు ఒక మంచి మాట అన్నారు కన్నబాబు గారు, రెండు వైపులా తప్పు జరుగుతుంది. ఒక్క నిమిషం అండి, కన్నబాబు గారు ఒక మాట మీరు చాలా మంచి మాట అన్నారు. ఒక మంచి మాట అన్నారు, రెండు వైపులా తప్పు జరుగుతుంది, యాక్సెప్ట్ చేశారు. ఎస్, రామానాయుడు గారు మీ వైపు తప్పు లేదా? తప్పులేని చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి సీఎం ఎందుకు ట్వీట్ చేస్తారు? చట్టబద్ధ పాలన జరగాలి, టీడీపీ కార్యకర్తలు ఓపిక పెట్టాడని ఎందుకు చెప్తారు? మీ వైపు తప్పు జరిగింది కదా. కార్యకర్తలు చేసే పని వల్ల ఏ పార్టీ నష్టపోద్దని చెప్పేసి పెద్ద మనిషి చెప్తారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి సార్ నా మాట మీ వాయిస్ ఇచ్చినప్పుడు నేను కన్నబాబు గారు ఒక్క నిమిషం రామానాయుడు గారు మాట్లాడిన తర్వాత చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలు తప్పు చేస్తే సహనం పరిస్థితి అన్నారు. కానీ మీరు కార్యకర్తలు తప్పు చేస్తే, కానీ చంద్రబాబు నాయుడు మీద అసహనంగా అసభ్య పదజాలను మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అయినా మాట్లాడాడండి? ఒక్క మాట మేము అడుగుతున్నాం, ఎక్కడైనా ఒక్క దగ్గర ఖండించారా? చెప్పండి, ఒక్క దగ్గర ఖండించాడు ఆయన? చెప్పండి, నేను మాట్లాడతాను. అడుగుతున్నాను. ఇప్పుడు ఈ రోజు ఉద్రేకం అనేది ఎక్కడ జరుగుతుంది తెలియదండి, మీకు తెలియదు, మాకు తెలీదు. నీ కార్యకర్తలు మీ మీద ఏదైనా ఇప్పుడు అంబటి రాంబాబు గురించి ఎంతో మంది వచ్చారు కార్యకర్తలు, ఆయన మీద ఇష్టం వచ్చారు, ఆయన ఏం చేయడానికి వీల్లేదన్నారు. అలాగే ఎవరి నాయకత్వంలో వారి నాయకత్వం, వారి వెనకాల కార్యకర్తలు సడన్ గా ఏం చేస్తారో తెలీదు. కానీ నేను అడుగుతున్నది ఏంటంటే, ఖండించేటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారిని అసభ్యంగా మాట్లాడినటువంటి సందర్భంలో అనేక రకంగా మా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ మాట్లాడితే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి ఆ రోజు మరి మాట అనేసారు, మీ అమ్మ కడుపు, మీ అమ్మ తల్లి కడుపు పశ్చాత్తాపడతా ఉన్నాడు. అంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ రోజు రాజశేఖర రెడ్డి కూడా మాట్లాడారు. నీ తల్లి కడుపును ఎందుకు పుట్టారా అని చెప్పి బాధపడే రోజు వస్తుందన్నారు రాజశేఖర రెడ్డి. అదే పద్ధతిలోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడేస్తున్నట్టుగా మీరు అందరూ మంత్రాలు వల్లిస్తున్నట్టుగా తప్పది. మీరు తప్పు జరిగితే మీరు వచ్చేదో మీరందరూ చాలా కాదండి. మీరు మమ్మల్ని పిలిచినప్పుడు కదా ఈ రోజే మాట్లాడుతున్నాను, ఈ రోజు అడుగుతున్నాను. మీరు మాట్లాడినప్పుడు ఒక్కసారి కూడా రామానాయుడు గారు ఒక్క నిమిషం, కన్నబాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? కన్నబాబు గారు ఒక్క నిమిషం, కన్నబాబు గారు రామానాయుడు గారు మాట్లాడిన తర్వాత మాట్లాడండి. ఒక్క నిమిషం, డిబేట్ కి వచ్చిన తర్వాత మీరు ఏది పడితే అది మాట్లాడేసి మీరు చెప్పిన తర్వాత ఏమంటే నేను పెట్టాను. డిబేట్ డిస్కషన్ అనేది ఒక ప్రజలతో మీరు వైఎస్ఆర్ తప్పులు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. ఇల్లు తగలబెట్టి అందులో ఆడపిల్లలు ఉంటారు, మహిళలు. ఒక్క నిమిషం మళ్ళీ అవకాశం ఇస్తా. ఒక్క నిమిషం, చేసిన తప్పంతా చేసి మీరు ఇంకా కన్నబాబు గారు ఒక్క నిమిషం. చరిత్రలో ఎక్కడ 17 మంది ఇళ్ల మీద, ఇప్పటికి 15 మంది ఇళ్ల మీద మొన్న ఎవరో పెట్టి గుద్ది కన్నబాబు గారు మళ్ళీ ఒక్క నిమిషం, ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కావట్లేదు. కన్నబాబు గారు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు చాలా వరకు చేశారు తెలుగుదేశం పార్టీ. దీన్ని భయపడ్డారు ఆ రోజు.
కానీ నేను అడుగుతుంది ఏంటంటే గతంలో జరిగినటువంటి అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోరా? అయ్యన పాత్ర మీరు ఈ రోజు ఇల్లు చేస్తారన్నారు. దేవాలయాల పార్టీ బూతుల విషయంలో ఎవరు బూతులు మాట్లాడడంలో ఎవరు దేనికి తక్కువేం కాదు. ఈ రెండు పార్టీలు నేను అడుగుతాను, బూతులు మాట్లాడింది ఎవరు? వైసీపీ నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే. తప్పులు జరుగుతాయి కానీ ఇల్లు తగలబెట్టేస్తారా? ఏమండి తగలబెట్టి కారు తగలబెట్టి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు చెప్పండి? అంటే చంద్రబాబు నాయుడు కాల్ చేస్తారా? ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి కాల్చారు. మనం అంటూ ఎక్కడిది అన్యాయం? ఉండాలి. అలా సంస్కారమా? సీఎం చంద్రబాబు మీరు ఇద్దరు సైమల్టేనియస్ గా మాట్లాడతారు. రామానాయుడు గారు ఒక్క నిమిషం రామానాయుడు గారు, కన్నబాబు గారు ఒక్క నిమిషం మా వాయిస్ వెళ్ళిస్తారా వెళ్ళవరా? ఒక్క నిమిషం మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేసి మీరు అయ్యన పాత్ర రికార్డు తీయండి. చంద్రబాబు నాయుడు గారు అనొచ్చా? జగన్ తప్పుడు పుట్టుగా అనొచ్చా? గవర్నమెంట్ లో కీలకంగా ప్రజల దగ్గర వెళ్ళాలి. కాదంటే ఇది గుడ్డగాల్చి మొహాన్ ఇన్సిడెంట్ జరిగితే శాంతి భద్రతలు కాపాడాలి, సీఎం దగ్గర ఉంది కాపాడాల్సిన ఏంటిది? ఒక్క నిమిషం రామానాయుడు గారు, కన్నబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. కన్నబాబు గారు, రామానాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీధర్ గారు జైన్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక్కసారి శ్రీధర్ గారికి అవకాశం కల్పిద్దాం. శ్రీధర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. చెప్పండి. లాస్ట్ 3-4 days గా జరుగుతున్న పరిణామాలు నాకైతే ఆంధ్రప్రదేశ్ కు మంచివని అనిపించట్లే. ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులకి ఇటువంటి ఇన్సిడెంట్స్ విఘాతం కలిగిస్తాయి ఒకటి. రెండవది మళ్ళీ కులాల కుంపట్లు రాజేయడం, అది కూడా కరెక్ట్ కాదని నేను అనుకుంటా. సో ఎట్లా చూస్తారు? వైఎస్ఆర్సీపీ కేంద్రంలో అక్కడ ఇవాళ రాజ్యసభలో కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. హోంమంత్రి కూడా కంప్లైంట్ చేస్తామంటారు ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూని. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఈ రకమైనటువంటి వాతావరణం గడిచిన ఒక 10 సంవత్సరాల నుంచి ఇది మనం స్వాగతించాల్సినటువంటి విషయం కాదు సార్. ఇది తప్పనిసరిగా పార్టీలు ఇంటర్నల్ గా చెక్ చేసుకోవాలి, పార్టీ హైకమాండ్స్. అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని అంత మాట్లాడడం అనేది ఖండించాల్సినటువంటి విషయం. అందరం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఖండించాల్సినటువంటి విషయం. మరి ఈ రకంగా మనం ఇంటర్నల్ గా కాన్ఫ్లిక్ట్స్ పెట్టుకొని పొద్దున్న లేచిన నుంచి రోడ్లోకి వెళ్ళేసి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటుంటే, ఒకవైపు భారతదేశం అభివృద్ధి చెందాలి, భారతదేశం వికసిత్ భారత్ కావాలని చెప్పేసి అనేక రకాలైన డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఇప్పుడే డేటా సెంటర్స్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్ బడ్జెట్ లో కూడా మనకు రేర్ అర్త్ మెటల్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటన్నిటి ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి వీటి కొంచెం సమయం పాటించాల్సిన అవసరం అయితే ఉంది. అందరూ కూడా మెచ్యూర్డ్ లీడర్స్, అందరూ టైం టెస్టెడ్ లీడర్స్, పబ్లిక్ లో రెగ్యులర్ గా పబ్లిక్ తో కనెక్టివిటీ ఉన్నటువంటి లీడర్స్. వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ వెనుకున్నటువంటి అనుచరులు ఏ విధంగా ప్రవర్తిస్తారు, ప్రజలకు ఏం సందేశం పొందుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ రెండు పార్టీలు, మేము కూటమిలో ఉన్నప్పటికీ కూడా రెండు పార్టీలు కూడా సంయమనం పాటించాల్సిన మంచిగా చెప్పారు. ఎస్, కన్నబాబు కూడా ఒప్పుకున్నారు, రెండు పార్టీలు తప్పు ఉందని ఆయన కూడా ఒప్పుకున్నారు. మీరు కూడా కూటమిలో ఉన్నప్పటికీ రెండు పార్టీలకు చెప్తున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కావాల్సింది గొడవలు, విధ్వంసాలు కాదు, శాంతి. అవును సార్. డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిపోతాం సార్. రోజు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యక్తిగత